సంఘంలో ఉన్న మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పును మనం క్షమించాలి. ఇక్కడ ఆ రాజు ఎవరంటే దేవుడు అనమాట. ఆ దేవుడు మన తప్పు ఏం చేశాడు, క్షమించి ఆయన రాజ్యంలో అంటే ఆయన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు. మన పాపాలన్నీ క్షమించేసి ఏం చేశాడు, ఆయన క్రీస్తులోనికి బాప్తీసం తీసుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి మనం ఏం చేస్తాము, సంఘంలోకి చేర్చబడిన మనము మన పక్కన వాళ్ళు ఎవరైనా మనకి ఏమైనా పొరపాటున వాళ్ళని తప్పులు చేసినా వాళ్ళు ఏదైనా చేసినా మనం ఏం చేయాలంటే ప్రియులారా, వాళ్ళని క్షమించాలి. అంతేగాని నువ్వు ఇది తప్పు చేస్తావు, నువ్వు దొంగతనం చేస్తావు, నువ్వు వ్యభిచారం చేస్తావు, ఇదిగో నువ్వు ఇలా చేస్తావు అలా చేసావు అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడూ నిందించకూడదు. వాళ్ళని ఏం చేయాలంట, క్షమించాలంట. ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేశాడు, పాపుల కోసమే వచ్చా అని చెప్పి అన్నాడు. నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకే నేను వచ్చినా అని చెప్పాడనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం కూడా ఇదివరకు పాపులమే ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తాడు, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆయనలో